దుర్యోధనుడు యుద్ధానికి వెడితే తప్ప, దుర్యోధనుడితో మిగిలిన అధర్మాత్ములందరూ వెడితే తప్ప, కురుక్షేత్ర యుద్ధం జరిగితే తప్ప, అధర్మాత్ములందరూ పడిపోతే తప్ప ధర్మం నిలబడదు. ధర్మం నిలబడాలంటే కర్ణుడు పుట్టాలి, సూర్యాంశ సంభవుడై రావాలి. అలా వచ్చినటువంటి వాడు కన్యాగర్భం అవ్వాలి. కన్యాగర్భం అయితే ఏమవుతుంది? ఆమెకి ఇంత పరిణతి కలిగిన దానికి అనుకోకుండా అటువంటి ఆలోచన రావాలి. అటువంటి ఆలోచన కలిగి పిల్లాడు పుట్టాడు అనుకోండి, ఈ దేశమునందు ఒక గొప్ప ధర్మం ఉంది. కన్యాగర్భము గురించి భయపడతారు, ఎవ్వరూ ఇష్టపడరు. కాబట్టి కన్యగా ఆమె ఎలా అంగీకరిస్తుంది ఈ గర్భాన్ని? కాబట్టి ఆమె అంగీకరించదు. ఆయన ఎంత తేజోమూర్తి కానివ్వండి, ఆమె వదిలిపెట్టేస్తుంది. ఎందుకని? రెండే పరిష్కారాలు ఉంటాయి: బిడ్డడితో కలిసి తాను శరీరం వదిలేయడం, లేదా బిడ్డడిని వదిలేయడం. ఇప్పుడు ఏం చేసింది? రెండిటిలో బిడ్డడిని వదిలేస్తుంది. ఇప్పుడు వదిలేసిన తర్వాత తాను ఎప్పుడూ కూడా ధైర్యంగా వీడు నా బిడ్డడు అని చెప్పదు. వీడు నా బిడ్డడు అని చెప్పకపోతే ఆ పిల్లవాడు ఎంత తేజోమూర్తి కానివ్వండి, కన్యాగర్భం కాబట్టి వాడు ఎటు చేరాడన్న దాన్ని బట్టి వాడి భవిష్యత్తు ఉంటుంది. అయితే భారతంలో ఒక విచిత్రాన్ని మీరు గమనించాలి. కన్యాగర్భం కర్ణుడొక్కడే కాదు, వ్యాసుడు కూడా. అవునా కాదా? మరి సత్యవతీదేవికి పుట్టలా? కానీ మరి వ్యాసుడు అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు? కర్ణుడు ఇంత దుర్మార్గుడు ఎందుకు అయిపోయాడు దుష్టచతుష్టయంలోకి? అంటే అసలు వ్యాసుల వారి పుట్టుకలో సత్యవతీదేవి యొక్క ప్రమేయం లేదు, పరాశర మహర్షి యొక్క ప్రమేయం ఒకటే ఉంది. ఆయనే బతిమాలి బిడ్డని సద్యోగర్భంలోకి అన్నాడు. కానీ ఆమెకి కన్యాత్వం ఇచ్చాడు. పుట్టిన వెంటనే వ్యాసుడు పెద్దవాడైపోయాడు. అయిపోయి అమ్మా నేను తపస్సు చేసుకుంటానమ్మా అని వెళ్ళిపోయాడు. కాబట్టి వ్యాసుడు నా కొడుకు అని ఆమె ప్రకటించి వ్యాస సహకారం తీసుకుంది వంశం నిలబడ్డంలో. కాబట్టి వ్యాసుడు నా కుమారుడు అని ప్రకటించింది సత్యవతీదేవి. ఆయన పుట్టుకతోనే తపస్సు వైపుకి వెళ్ళాడు, లోకహితానికి పనికొచ్చాడు. కానీ కర్ణుడు నా కొడుకు అన్న విషయాన్ని కర్ణుడు చచ్చిపోయే వరకు కుంతి చెప్పాలి. కారణం, ఎంత తేజోమూర్తి అని తెలిసిన ఆమె కన్నుల ముందే కర్ణుడు తిరుగుతున్న ఒక్క కారణానికి చెప్పలేకపోయింది. కన్యాగర్భం, పెళ్లికి ముందు పుట్టిన పిల్లాడు కాబట్టి ఈ మాట చెప్పలేకపోయింది. ఈ మాట చెప్పలేకపోయింది కాబట్టి కర్ణుడు ఎటు చేరాలన్నది ఆయన జీవితంలో ఆయన ప్రమేయంతో లేకుండా అనుకోకుండా వెళ్ళి దుష్టుల వైపుకి వెళ్ళిపోయాడు. దుష్ట సాంగత్యం వచ్చింది. దుర్యోధనుడి పక్కకి వెళ్ళిపోయాడు. ఎంత శక్తి ఉన్నవాడైనా, ఎంత గొప్పవాడైనా, పుట్టుకతో సహజ కవచకుండలములున్నవాడైనా, సూర్యాంశతో పుట్టినటువంటి వాడైనా వెళ్ళినది దుష్టుల పక్కకి వెళ్ళాడు కాబట్టి అపకీర్తి పొందాడు తప్ప, ఆ దుష్ట చతుష్టయంలో ఒకడైపోయాడు తప్ప కీర్తిని మాత్రం సంపాదించుకోలేకపోయాడు. అంటే అసలు కీర్తి లేదా అంటే కీర్తి ఉంది, కానీ కర్ణుడు ధర్మరాజు గారిలా వెలగలేకపోయాడు, వ్యాసుడిలా వెలగలేకపోయాడు. ఎన్ని శక్తులు ఉన్నాయన్నది ప్రధానం కాదు, ఎవరిని ఆశ్రయించావన్నది ప్రధానం. ఇనప ముక్క చాలా గొప్పది, అగ్నితో కలిసిందనుకోండి వంగి ఇంటికి కిటికీ ఊచగా పనికొస్తుంది. అదే ఇనప ముక్క నీటితో కలిసిందనుకోండి అంత దృఢమైనది, తుప్పు పట్టి మెల్లిమెల్లిగా రూపము మారిపోయి పిల్లవాడు ఇలా వంచినా విరిగిపోతుంది. నీటితో కలిసిన ఇనుము దృఢత్వాన్ని కోల్పోయి తుప్పు పట్టి నాశనం అయిపోయింది. అగ్నితో కలిసిన ఇనుము కావలసినట్టుగా వంగి సమాజ హితమునకు పనికొచ్చింది. నువ్వు ఎవరితో కలుస్తున్నావు, ఎవరితో కూడి ఉంటావన్న దాన్ని బట్టి నీలో ఉన్నటువంటి భగవద్ విభూతి నువ్వు వృద్ధిలోకి రావాలా, సర్వనాశనం అవ్వాలా అన్నదానికి కారణమవుతుంది. కర్ణుడి జీవితంలో రెండు ప్రధానమైనటువంటి దోషములు వచ్చాయి. ఒకటి కన్యాగర్భం అయిపోయింది, లేకపోతే అర్జునుడి కన్నా గొప్పవాడు, పాండవులలో ఎవరికన్నా తక్కువవాడు కాడు, గొప్ప ధర్మాత్ముడు, గొప్ప దానశీలి. ఇన్ని ఉన్న జీవితం అంతా ఏం ఆలోచించాడంటే నేనేం చేస్తే దుర్యోధనుడు సంతోషిస్తాడు. దుర్యోధనుడి సంతోషం కోసం అనేక మార్లు ధర్మం తప్పాడు, అనేక మాటలు చెయ్యరాని పనులన్నీ చేశాడు. ఇవన్నీ చేసిన కారణం చేత చిట్ట చివరికి ఏమైపోయాడంటే కాదు నేను కుంతి కొడుకుని అని చెప్పుకోలేకపోయాడు. ఒకానొకనాడు కుంతియే చెప్పింది నువ్వు నా కొడుకు అని చెప్పింది యుద్ధానికి ముందు, తాను మాత్రం చెప్పుకోలేకపోయాడు. నేను కుంతీదేవి కొడుకుని, నేను సూర్యుడు కొడుకుని అని చెప్పలేకపోయాడు. కన్యాగర్భ సమయమునందు ఆ కన్యకి పురుషుడికి సంతోషమేమో, కానీ పుట్టిన పిల్లవాడు ఎంత తేజోంశ సంభవుడైనా
దులుపుకు వెళ్ళిపోయిన వాళ్ళు బాగుంటారేమో కానీ వాడి జీవితం వాడి వరకే ఉండదు. ఒక్కొక్కసారి వాడు సమాజాన్నంతటినీ కూడా ప్రభావితం చేసి పాడు చేయవచ్చు, ఉద్ధరించవచ్చు. ఆ ప్రమాదము వైపుకి అడుగు వేయవద్దు. ఎంత పెద్ద ధర్మాన్ని చెప్తోంది ఇది. పరమ ప్రమాదకరమైన విషయము సుమా. కన్యాగర్భము సనాతన ధర్మమునందు అంగీకార యోగ్యము కాదు. అది ఎవరికీ ఉపకారి కాదు. ఎంత ప్రమాదం వస్తుందో కుంతీదేవి చరిత్ర ద్వారా చెప్తోంది. పోని ఆవిడేమైనా నడవడిలో దోషమున్న మనిషా కాదు. ఎందుకు వచ్చిందో తెలియదు బుద్ధిలో ఒక ఆలోచన, అది ఇంత ప్రళయాన్ని సృష్టించేసింది. అసలు ఆ వంశ చరిత్రను తిప్పేసింది. ఆ రోజులలో ఉన్నటువంటి సమకాలీన వ్యవస్థని తిప్పేసింది. కురుక్షేత్ర సంగ్రామానికి కారణమైపోయింది. కొన్ని లక్షల మంది తెగటారిపోవడానికి కారణమైపోయింది. ఒక వ్యక్తి బ్రతికున్నంత కాలం తెలిసినా తన తల్లిదండ్రులు ఎవరో చెప్పలేకపోయాడు. బ్రతికున్న కొడుకుని ఎదురుగుండా చూసుకుంటున్నవాడు నావాడు అని తల్లి చెప్పలేకపోయింది. అలాగే పైన ప్రకాశిస్తున్న పురుషుడు కనుక వాడు నా కొడుకు అని ఆయన చెప్పలేదు. ఆ పిల్లవాడు ఏమైపోయాడు? చరిత్ర ఏమైపోయింది? తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అది కుంతి చరిత్రలో సందేశం. కానీ ఆమె దోషము అని నిర్ధారించడానికి కుదరదు. ఎందుకని అంటే అలా కర్ణుడు పుట్టకపోతే ఆనాడు ఉన్న వ్యవస్థలో అసలు ఆ యుద్ధం జరగడానికి అవకాశం లేదు. అందుకని అది ఈశ్వర ప్రేరణ అని మాత్రమే నిర్ధారణ చేయవలసి ఉంటుంది తప్ప ఇది ఒకరి దోషము అని నిర్ధారణ చేయడం కూడా కథాపరంగా చాలా చాలా కష్టం. అంత తేలిక విషయం ఏం కాదు. అంత పెద్ద విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సూర్యభగవానుడు నీకు సద్యోగర్భమునందు జన్మిస్తాడు. నీ కన్యాత్వమునకు భంగము లేదు. ఆమె ఏం మాట్లాడుతుంది? నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి కదా. నువ్వు పరీక్షకే చేశావో ఇంకో దానికి చేశావో మంత్రంతో నన్ను పిలిచావా లేదా? బిడ్డను అడిగావా లేదా? నువ్వు క్షమాపణ చెప్తే నేను వెళ్ళిపోకూడదు. నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి కాబట్టి నీకు కుమారుణ్ణి ఇస్తున్నాను అని కుమారుడినిచ్చి ఆయన వెళ్ళిపోయాడు సూర్యమండలానికి. ఇప్పుడు ఎవరు మిగిలిపోయారు? ఒక కన్య పిల్లవాడిని చేత్తో పట్టుకుని నిలబడింది. మాతృత్వం అన్నది మొగ్గగా ఉండి పువ్వైనట్టు కన్యగా ఉన్న నా బిడ్డ అనేటప్పటికీ ఆమెలో మాతృత్వం పెళ్ళుబుకింది. పిల్లవాడు సహజ కవచ కుండలాలతో ఉన్నాడు. ఎంతటి తేజోమూర్తి! అసలు ఆ కాలమునందు అలా ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడా? కవచం కట్టుకుని యుద్ధానికి వెడతారు. పుట్టుకతో సహజంగా కవచం ఉంది, కుండలాలు ఉన్నాయి. అందున పిల్లవాడిని చూస్తే ఎలా ఉన్నాడు? సలలితమైన పుట్టు కవచంబు నిసర్గజమైన కుండలంబుల యుగళంబు నొప్పగా సుపుత్రుడు కర్ణుడు పుట్టే సూర్యమండలముకో భూతలంబున బెడంగయి దీప్తి సహస్రకంబుతో వెలుగెడు ఆ నిజద్యుతి సవిస్తర లీల వెలుంగుచుండగన్. సూర్యమండలం అంతా కూడా భూమి మీదకి 1000 కిరణములతో దిగిపోతే ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అటువంటి దివ్యమైన కాంతితో సహజ కవచంతో సహజ కుండలాలతో పిల్లవాడు జన్మించాడు. ఇటువంటి పిల్లవాడు కుంతి వివాహం అయిన తర్వాత పుట్టుంటే ఎన్ని ఉత్సవాలు చేసి ఉండేవారు తల్లిదండ్రులు. ఎంత గొప్పగా ప్రకటించి ఉండేవారు, నా కొడుకు సహజ కవచ కుండలాలతో పుట్టాడు, ఇది నా నోముల పంట అని తల్లి ఎంత గొప్పగా చెప్పుకుని ఉండేది. తండ్రి ఎంత సంతోషించి ఉండేవాడు. కానీ ఆ పుట్టిన పిల్లవాడిని ఎలా వదిలిచేసుకోవాలా అని తల్లి ఆలోచించవలసినటువంటి స్థితి ఏర్పడింది అక్కడ. ఇందువల్ల నేను 10 మాటలు మళ్ళీ మళ్ళీ నా నోటితో అనక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడు పుట్టాడు. ఆమె చూసింది. చూసి వెంటనే మనసులో పరితాపాన్ని పొందింది. ఒక పెద్ద సంఘర్షణ. బిడ్డల్ని వదలలేదు, ఇంటికి తీసుకెళ్ళలేదు. ఏం చెప్పాలి? తీసుకెడితే సూర్యోదయం అయిపోయింది. ఎవరైనా చూసేస్తే అది నెలలు నెలలు సమీక్షలు చేసే విషయం కాదు. అది ఎవరైనా వచ్చి ఎవరు వీడంటే ఏం చెప్పాలి? ఎక్కడ వదిలేస్తుంది అప్పుడు? ఎలా? ఏల అమ్ముని నాకు ఇచ్చే ఈ మంత్రము, ఈ మంత్రశక్తి ఏ నిరుంగంగా వేడి ఏల పుత్రకు కోరి ఎంతయు భక్తి నిన్ను తలంచితి ప్రీతి ఇనుడు నాకు ఏల సద్యో గర్భమిచ్చే కుమారుడేల అప్పుడు దయించే ఇంకెట్టు నీ లోక పరివాదమే నుడియింతు ఇంతకు ఇంతయు ఎరుగరే జనులు. అసలు నేనడగకుండా వచ్చాడు కదా అని అన్నం పెడితే ఆ దుర్వాసో మహర్షి నాకు మంత్రం ఇవ్వడం ఏమిటి?
ఇచ్చాడు కదా మంత్రం అని ఊరుకోకుండా మంత్రాన్ని పరీక్ష చేద్దామని నేను సూర్యుడిని పిలవడం ఏంటి? సూర్యుడు వచ్చిన తర్వాత పోనీ వద్దు మహాప్రభు అని ఊరుకుంటే వదిలిపోయేటటువంటి దానికి నేను కన్యని కదా అంటే నీకు కన్యాత్వం పోదన్నాడు. మరి 10 నెలలు ఎలా అంటే సత్యోగర్భంలో ఇచ్చేస్తానన్నాడు. నేను అన్న 2 ప్రశ్నలకి 2 జవాబులు చెప్పి పిల్లాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పిల్లాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు, వీడిని పట్టుకుని ఇంటికి వెడితే ఎలా? ఏమని చెప్పను, ఎవరికి ఏమని చెప్పను? ఇంతకు ఇంతయు నిరుగరే జనులు. ఇప్పటికే సూర్యోదయం అయిపోయింది, ఎవరో చూడలేదు కదా, కుంతికి కొడుకు పుట్టాడని చెప్పుకోరు కదా లోకంలో. ఇంత పరితాపాన్ని పొంది ఈ బాలునెత్తుకుని ఇంటికి చన్న నన్ను నా బంధువులందరూ మనంబున ఏమనారే, ఎట్లీ బాలసూర్య నిభునిట్టులడించి పోవంగా బుద్ధి పుట్టు అని కన్యమనంబులోనన్. ఆమె బిడ్డని ఎత్తుకుని ఉంటే అక్కడ తల్లే కన్య? తల్లి కదా. మరి నన్నయ్య గారు కన్య అంటున్నారు అంటే సూర్యుడు వరం ఇచ్చాడు, పిల్లాడి చేతిలో ఉన్న ఆమె కన్యే. అంటే ఇచ్చిన వరాలు, పుచ్చుకున్న మంత్రాలు, నమ్మకాలున్నా లేకపోయినా సిద్ధిని అలాగే ఉంటాయి. కాబట్టి ఆమె కన్యయే. ఇప్పుడు ఆ పిల్లాన్ని ఎత్తుకుంది, వీడిని తీసుకుని ఇంటికెడితే బంధువులందరూ నన్ను దూషిస్తారు, వదిలిపెట్టేద్దామంటే మనసు రావట్లేదు. అది మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి, అది అప్పటికి నిర్ణయించుకునేది కాదు. బడబాగ్ని సముద్రము నుండి కాల్చినట్టు, తొర్రయందు అగ్ని పుట్టి కాల్చినట్టు జీవితాంతం కాలుస్తుంది కాదు. అప్పటికి వదిలేసింది అనుకోండి, వదిలేసి వెళ్ళిపోయింది. ఆమెకి గుర్తొస్తాడా ఎప్పుడో అప్పుడు? తర్వాత పెళ్ళయింది, కొడుకు పుట్టాడు, వీడు గుర్తొస్తాడా వాడు గుర్తొస్తాడా? వాడు ఏమయ్యాడో ఏమైపోయాడో. పైకి సముద్రపు నీటిలా చల్లగా ఉంటుంది, కానీ సముద్ర గర్భంలో బడబాగ్ని ఉన్నట్టు లోపల బడబాగ్ని ఉంటుంది. ఎవరితో పంచుకోగలదు? చెట్టు పైకి నవనవలాడుతూ కనపడుతోంది, ఆకులతో పిందెలతో. తొర్రలో మంట కాలుతోంది. తొర్రలో మంట ఉన్న పైకి నవనవలాడుతున్న చెట్టులా లోపల అగ్ని ఉడికిపోతున్నా పైకి నవ్వుతూ ఉండాలంతే. ఎవరితో పంచుకుంటుంది? జీవితంలో కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా తనకన్నా భిన్నం కాడు అన్న భావనతో భార్య పంచుకునేది భర్తతో, భర్త పంచుకునేది భార్యతో. పంచుకోలేనిది ఏదైనా ఉంటే ఇదొక్కటి. కాబట్టి తన వరకే పరిమితం జీవితంలో. అప్పుడు అది ఎంత బాధ. వాడు మళ్ళీ కనబడ్డాడు అనుకోండి ఎప్పుడైనా, ఇంకంతకన్నా బాధ ఇంకోటి ఉంటుంది. వాడు కనబడ్డాడు కరెక్ట్గా. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో చటుక్కుని వచ్చాడు, అణువణువున కాల్చేసింది ఆవిడ జీవితాన్ని. ఒక్క చిన్న సందర్భం, అది కుంతిదేవి జీవితం అంటే. కాబట్టి ఏం చేస్తాను ఈ పిల్లవాడిని అని ఆలోచించింది. ఇవన్నీ పైనుంచి ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈమెకి ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశం ఏమిటి? కన్యాత్వం ఇచ్చాను అన్న మాటకు అర్థం ఏమిటి? నువ్వు అలా ఉండి పెళ్లి చేసుకో. మాతృత్వం ఇచ్చి వదిలేస్తే పిల్లవాడితో ఉండని అర్థం. ఆమె కన్యాత్వం కూడా అంగీకరించింది అంటే ఏంటి? పిల్లాన్ని వదిలేసి కన్యగా ఉండి మళ్ళీ వేరొకరిని వివాహం చేసుకోవాలనుకుంటోందని కదా దానిలో అంతర్లీనం. కాబట్టి పిల్లవాడిని వదిలేయాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే వజ్రములతో కూడుకుని బంగారముతో చాలా వరకు నింపబడినటువంటి ఒక పెట్టెని పంపించాడు. నదిలో అది తేలుతూ వచ్చింది. ఆమెకి అర్థమైంది, నేను ఈ పెట్టెలో పిల్లవాడిని పెట్టి వదిలిపెట్టేయాలని. ఎక్కడ? ఒక నదిలో ఒక పెట్టెలో పడుకోబెట్టేసి పాలిచ్చి లాలించి ఊయలలో పడుకోబెట్టి ఊపవలసిన తల్లి ఒక పెట్టెలో పిల్లవాడిని పెట్టి వదిలిపెట్టేసి, ఇలా వదిలిపెట్టగానే ఆ ప్రవాహంలో వేగంగా తేలుతూ పెట్టె దూరంగా వెళ్ళిపోయాడు. వాడు ఏడ్చాడు, పాలడిగాడు, ఏమయ్యాడు ఏమి తెలియదు. దూరంగా పెట్టె కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమె వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. కానీ స్నానానికి వచ్చిన కుంతి ఎలా ఉందో వెనక్కి వెళ్ళినటువంటి కుంతి అలా ఉంటుందా? ఇవాల్టికి కాదు, ఇక జీవితంలో ఉండలేదు. అది ఆమె మనసులో ములికే, అది ఆమెను ఎప్పటికీ దహించేస్తూనే ఉంటుంది కదా. ఎందువలన? అందువలన. కాబట్టి ఆమె ఇంత బాధని పొందుతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడు నీటిలో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సూతుడు అంటే రథసారథి. అది రథములను నడిపేటటువంటి ఒక సారథికి ఏదో ఆయన ఆ నదీ తీరానికి వెళితే పెట్టి కనపడింది. ఆ పెట్టి తీసుకున్నాడు ఆయన. ఆ పెట్టి తీసుకుని ఇంటికి పట్టుకెళ్ళాడు.
ఇంటికి పట్టుకెళ్ళేటప్పటికి దాని నిండా వజ్రములతో పొదగబడి బంగారంతో ఉంది కదూ, రాధ ఆయన భార్య, ఆ సూతుని భార్య పేరు. ఆమెకిచ్చి ఈ బిడ్డని పెంచుకో అన్నాడు. ఆ పిల్లవాడిని చేత్తో పట్టుకోగానే ఆమెకి పాలు చేపునకు వచ్చాయి. సంతోషంతో పిల్లవాడికి పాలిచ్చి తాను తల్లిగా నిలబడింది. బంగారమున్న పెట్టెలో వచ్చాడు, అతనితో పాటు చాలా బంగారం లభించింది కాబట్టి ఆ పిల్లవాడికి ఆ సూతుడు పెట్టుకున్నటువంటి పేరు వసుషేణుడు అని పేరు పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తున్నాడు. కానీ పుట్టుకతో ఆ పిల్లవాడికి ఉండిపోయిన పేరు మాత్రం సహజ కవచ కుండలములతో వచ్చాడు కర్ణుడు. కర్ణుడుగానే ప్రఖ్యాతికి ఎక్కాడు. వసుషేణుడు అన్న పేరుతో నిజానికి ప్రఖ్యాతికి ఎక్కలేదు. ఆ తరువాత ఈ పెద్ద మలుపు తిరిగింది కదూ. సాధారణంగా జీవితంలోనండి ఏదైనా ఒక పెద్ద బాధ వస్తే ఎవరితోనో పంచుకుంటే కొంత తగ్గుతుంది. రెండు, అది పంచుకుంటే తగ్గుతుంది. తర్వాత ఏదో ఒక ప్రణాళిక నిర్మాణం చేసుకుని సమస్య నుంచి గట్టెక్కడానికి చేసేటటువంటి ప్రయత్నంలో గట్టెక్కిన తర్వాత ఊరట పొందుతాడు. కుంతి జీవితంలో కూడా కాలము ఈ ఏర్పడినటువంటి గాయాన్ని మాన్పు చేసింది. కాలం లాంటి వైద్యుడు ఎక్కడ ఉండడు. బహుశः కాలాన్ని మించినటువంటి తత్వవేత్త లేడు. ఎంత శోకంలో ఉన్నవాడు కూడా కాలంలోనే తెప్పరిల్లుతాడు, మెల్లిమెల్లిగా ఊంచుకుంటాడు. కాబట్టి ఆమె జరిగినటువంటి విషయాన్ని మరిచిపోయాడు. పిల్లవాడు పుట్టాడు, ప్రారంభం వెళ్ళిపోయాడు అనుకుంది. కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత యదుకుల విమల పయోనిధి సుధాకర రేఖ కమనీయ కాంతి నిలయ అనవరతాన్నదానాభితర్పిత ముని విప్రజనాసీ పవిత్రమూర్తి వినయాభిమాన వివేక సౌజన్యాది సదమల గుణరత్న జన్మభూమి పరమ పతివ్రతాభరణాభిశోభిత తామరశిక్షణ దాల్మియందు పృథివి బునిదాని పృథాయను కన్యక అధిక వీరుడై స్వయంవరమునబడసి పర నరేంద్ర పరిభావి పాండు భూవరుడు పేర్మితో వివాహమయ్యే. ఆమె ఎంత గొప్ప గుణములు కలిగినటువంటిదో చెప్తున్నారు. యదుకులము అనబడేటటువంటి పాలసముద్రానికి చంద్రరేఖ వంటిది. ఆమె గుణములు ఏం సామాన్యమైన గుణాలు కావు. కమనీయ కాంతి నిలయ. ఆమె కాంతి పుంజం, అంత గొప్ప కాంతి కలిగినది. నిరంతరము కూడా అన్నదానం చెయ్యడంలో ఎంత గొప్పగా చేసింది, ఎంత శ్రద్ధాభక్తులతో చేసింది తరువాతి కాలంలో కూడా అంటే ఆమె పెట్టిన అన్నం తిన్నటువంటి విప్రులు కానీ అతిథులు కానీ ఆమెకు ఆశీర్వచనం చెయ్యనటువంటి రోజు లేదు. ఇంతమంది ఆశీర్వచనాన్ని ప్రతిరోజు పొందింది. అంత గొప్ప ఆశీర్వచనాలు పొందినటువంటి తల్లి వినయాభిమాన, విశేషమైనటువంటి వినయము కలిగినది. దానితో పాటుగా ఆత్మాభిమానము కలిగినది. పైగా ఆమె యందు గొప్ప వివేకమున్నది, సౌజన్యమున్నది. ఇన్ని మంచి గుణములకు ఆమె నిధి, పుట్టుకతో ఆమెకు వచ్చాయి. పరమ పతివ్రతలకు కూడా ఆమె అలంకారము వంటిది. అంత గొప్ప పతివ్రతా లక్షణము కలిగినటువంటిది. అంటే భర్త యందు అంత పూనిక కలిగినది. ఎవరు ఆమెకి భర్త అవుతాడో ఆయన అదృష్టవంతుడు. ఎందుచేత అంటే భర్త దైవమని నమ్మి అనుగమించడానికి మానసికంగా సిద్ధపడినటువంటి తల్లి. అటువంటి కుంతి పృథాయను కన్యక. ఆమెకి పుట్టింట్లో ఉన్న పేరు పృథ కదూ. ఆ పృథ అధిక వీరుడై, చాలా గొప్ప వీరుడై ఈ భూమినంతటినీ జయించినటువంటి మహారాజు, మహానుభావుడు. పరనరేంద్ర పరిభావి పాండు భూవరుడు. పరరాజులందరినీ కూడా జయించినటువంటి పాండురాజు అనబడేటటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి రాజు స్వయంవరానికి వచ్చాడు. అంటే ఆమెకు స్వయంవరం ప్రకటించాడు తండ్రి కుంతిభోజుడు. నీకు నువ్వుగా పరిణతితో నీకు నచ్చిన భర్తని ఎంచుకోమన్నాడు. అందరూ వచ్చి కూర్చున్నారు. స్వయంవరంలో ఆమె వరమాల పాండురాజు మెడలో వేసింది. పాండురాజుతో వివాహమై సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.